నమస్తే, నేను మీ నాగరాజాను. అయితే మన ఛానల్ తరఫున తెలంగాణ ప్రజలకు అయితే శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపకంగా తెలియజేయండి. లైక్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ కొడితే వేరే వాళ్ళకి నోటిఫికేషన్గా వెళ్తుంది కాబట్టి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్రజలారా. అయితే వేరే వాళ్లకు మన ఛానల్ తరఫున కొద్దిగానైనా ఏమన్నా లాభం జరిగే అవకాశం ఉండొచ్చు. అయితే ఆ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇక ఇయ్యాలటి ముచ్చట్లని ఇలాంటి వార్తలకు సంబంధించింది చూద్దామయ్యా. వెలుగు, ఈనాడు, సాక్షికి సంబంధించిన ముచ్చట్లను మనం మాట్లాడుకుందాం. అయితే వెలుగు చూసుకుంటే మన బస్తర్లోని భారీ ఎన్కౌంటర్, 29 మంది మావోయిస్టులు మృతి. అయితే భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య గంటన్నర పాటు భీకర పోరు. అయితే మృత్యుల్లో తెలంగాణ వాళ్ళు కమాండర్ శంకర్రావు, లలిత, సుజాతగా గుర్తింపు. బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్, 2 జవాన్లకు తీవ్ర గాయాలు. అయితే ఛత్తీస్గఢ్ లోని మావోయిస్టులను ఒక 29 మంది మావోయిస్టులను మట్టుబెట్టిరయ్యా మనోళ్ళు. అయితే అదే విధంగా ఆ కార్యక్రమంలో అయితే బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ గిట్లా కొద్దిగా తీవ్ర గాయాలైనాయి. అయితే 2 జవాన్లకి ఇట్లా గాయాలైనాయి. అయితే ఇక గంటన్నర పాటు భీకర పోరులో 29 మందిని అయితే హతమార్చిర్రు మనోళ్ళు. అయితే ఇక ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ నెల 19న తొలి విడత లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. బస్తర్ లో సెగ్మెంట్ కు అదే రోజు ఎన్నిక జరగనుంది. అయితే ఎన్నికలను బహిష్కరించినట్టు మావోయిస్టులు పార్టీ ప్రకటించింది. దీంతో దాడులకు దిగుతుందనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. అయితే కాంకేర్ జిల్లాలోని అడవుల్లోని బిఎస్ఎఫ్ అయితే డిఆర్జీ బలగాలు కూబింగ్ ముమ్మరం చేశాయి. అక్కడ ఆల్రెడీ అయితే తొలి విడత 19న ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున అక్కడ మావోయిస్ట్ పార్టీ అయితే వాళ్ళు ఏం చేసిరయ్యా అంటే బహిష్కరించినట్టు మావోయిస్టుల పార్టీ ప్రకటించింది. అయితే అక్కడ ఇలాంటి సంఘటనలు జరుగుతున్న ఉద్దేశంతోనే అక్కడ కూబింగ్ అనేది అయితే మనోళ్ళు అక్కడ మన కూబింగ్ ముమ్మరం చేసిర్రు. అదే విధంగా 29 మందిని అయితే మనోళ్ళు అయితే ఎన్కౌంటర్ చేసేసిర్రు. అయితే ఇది సివిల్స్ లో పాలమూరు బిడ్డకు 3rd ర్యాంక్. అయితే సత్తా చాటిన అనన్యారెడ్డి బీడీ కార్మికురాలి కొడుకు 27వ ర్యాంక్. అయితే 231 ర్యాంక్ సాధించిన రైతు కూలి బిడ్డ. అయితే యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు. తెలంగాణ, ఏపీ నుంచి 60 మంది దాకా ఎంపిక. సివిల్స్ టాపర్ గా యూపీ వాసి ఆదిత్య శ్రీవాస్తవ. అయితే మనోళ్ళు తెలుగు బిడ్డలు, రైతు బిడ్డలు, ఒక బీడీ కార్మికురాలు బిడ్డలు. అదే విధంగా ఎంతో పేద కుటుంబంలోని ఇలాంటి ఆనుముత్యాలు ఉంటారయ్యా. అయితే ముఖ్యంగా అయితే ఈ యొక్క విద్యకు పేదరికము, అయితే ధనికులు, పేదోళ్ళు అనేది భేదం లేకుండా ఈ యొక్క ఎవరైనా సత్తా చాటే అవకాశం ఉంటుంది. అయితే ఇగో ఈ యూపీఎస్సి ఫలితాల్లో అయితే బీడీ కార్మికురాలి కొడుకు 27వ ర్యాంక్ అంట. అయితే సివిల్స్ లో పాలమూరు బిడ్డకు 3rd ర్యాంకు పాలమూరు బిడ్డకు. అయితే 231 ర్యాంక్ సాధించిన రైతు కూలి బిడ్డ అన్నాడు. ఇంకోటి అయితే యూపీఎస్సీ ఫలితాల్లో మెరిసిన తెలుగు తేజాలు. అందుకే మీకు ఒకటే సూచన, తల్లిదండ్రులకు మీరు ఎంత ఏది ఆస్తులు కూడబెట్టినా మీరు ఇవ్వాల్సింది ఈ తరానికి ఓన్లీ చదువు మాత్రమే. మీరు ఇవ్వాల్సింది కోట్ల ఆస్తులు కాదయ్యా. మీరు మంచి నాణ్యమైన విద్యను అందిస్తే ఖచ్చితంగా వాళ్లే ఉన్నత స్థాయిలోని వెళ్ళి 100%గా వాళ్ళ యొక్క జీవితాలను బాగుపరిచే విధంగా ఉంటుంది ఖచ్చితంగా. అయితే ఆ చదువు వలనే వాళ్ళు మంచి డెవలప్మెంట్ అయ్యే విధంగా ఉంటుంది. మీ అయితే తల్లిదండ్రులకు ఒకటే సూచన, మీ యొక్క పిల్లలకి నాణ్యమైన విద్యను అందించండి. కానీ మీరు కోట్ల ఆస్తులు కాదయా, మనకి ఇప్పుడు ఈ తరానికి కావాల్సింది నాణ్యమైన విద్య మాత్రమే అని మా టీవీ తరఫున మీకు ఒక మనవి చేస్తున్నా. అయితే ఇక ఇంకోటి అయితే ఈ సర్కారు ఏడాదైనా ఉంటుందో ఉండదో. అయితే ప్రజలు అప్పుడప్పుడు లిల్లీ ఫుడ్ గాళ్లను అధికారం ఇస్తారు కేటీఆర్. అయ్యా మరి 10 ఏళ్ల నుంచి సారు కేసీఆర్ సారు అయితే ఇక రైతులకు ఒకటే మరి లిల్లీ ఫుడ్ గాలని అంటాడు వాళ్ళ. ఇక మరి అయ్యా మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక
ఏది రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఈ లిల్లీ కావాలంటాడు, అయితే చవటాలంటాడు, దద్దమని లత్కోర్ కావాలంటాడు. ఇదా అయ్యా ఒక సంస్కృతి? తెలంగాణ ప్రజలకు మీరు సంస్కృతి నేర్పాల్సిన విషయం ఇదేనా? ఈ మాటలు పనిచేయండి సార్. అయితే తెలంగాణ సమాజం ఈ మాటలను అయితే వాళ్ళు ఈ విధంగా వాళ్ళు స్వీకరించే విధంగా ఉండరు. ఎందుకంటే మీరు హోదాలో ఆల్రెడీ మీరు ఒక ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు మీరు కంప్లీట్ చేసుకున్నారు. అయితే రాజకీయ అనుభవం ఉన్నది కాబట్టి ఈ మాటలు పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి మా టీవీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నేను మీకు ఒక మనవి చేస్తున్నా. ఎందుకనంటే ఒక హుందాతనంతోని మనం ఒక ప్రత్యర్థిని అడిగే విధంగా ఉండాలి తప్పితే కానీ ఈ మాటలతోని మీరు ప్రజలకు ఏ విధమైన సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? అయ్యా కేసీఆర్ గారు, ఇంకోటి ఏంటంటే అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎలక్షన్లో వేయొద్దు. అయితే 127 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే కనీసం అయితే దండయ్యరా? మరి నేను కట్టిన సెక్రటరియట్ లో ఎట్లా కూర్చుంటారు? కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తాం, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులను అంత చూస్తాం. అయితే 2 లక్షల రుణమాఫీ ఓ బోగస్ కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర వ్యాప్త అయితే పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని చెప్పేసి సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో అయితే ఈయన సారు అయితే ఇంకోటి ఏమంటున్నాయా అనంటే అసెంబ్లీలో చేసిన తప్పు పార్లమెంట్లో చెయ్యొద్దు. అసెంబ్లీలలో ఆల్రెడీ అసెంబ్లీలలో మీరు చేసే తప్పు కాదయా, టోటల్గా తెలంగాణ రాష్ట్రంలో అయితే మీరు చేసిర్రు. అక్కడున్న మీరు ఏ నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళు ఇట్లా చేసిర్రు. అయితే ఇంకోటి ఏంటంటే కొంతమంది మంచి చేసిర్రు, కొంతమంది ఇక వాళ్ళు ఏం చేసిరో వాళ్ళు ఆల్రెడీ పక్కకు జరిగారు. కానీ అయితే ఇప్పుడున్న నాయకులు గెలిచింది ఎవరయ్యా అనంటే పార్టీ పరంగా గెలవలేదయ్యా, వాళ్ళ వ్యక్తిగతంగా గెలిచిరు. వాళ్ళ వ్యక్తిగతంగా గెలిచిరు తప్పితే కానీ మీ యొక్క పార్టీని చూసో మిమ్మల్ని చూసి ఓట్లు వేయలేదు. అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలు ఎక్కడైనా సరే మీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆ యొక్క వ్యక్తిగతంగా వాళ్ళని వ్యక్తిని చూసి వాళ్ళు చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటేసి తప్పితే కానీ అయ్యా కేసీఆర్ను చూసి అయితే బీఆర్ఎస్ను చూసి ఇట్లా ఓట్లు వేయాలని చెప్పేసి ఆల్రెడీ మనం తెలిసింది. మనం ఆల్రెడీ గత ఎన్నికల్లో ఎలక్షన్లో అయితే ఈ యొక్క అసెంబ్లీ ఎలక్షన్లో తెలిసింది మీరు ఏం చేసారు, ప్రజలకు 10 సంవత్సరాల నుంచి ఏం చేసారు. అయితే ఒక విధంగా మీరు చేసింది అయితే ప్రజలకు తరఫున అయ్యా మీరు రైతు బంధు అని చెప్పేసి చాలా మంది అంటుంటారు. అయితే బీఆర్ఎస్ నాయకులు రైతు బంధు ఇయ్యలేదా, ప్రజలను ఆదుకోలేదా అని చెప్పేసి ఆ ఒక మాట మాట్లాడుతున్నారు. వాస్తవేనయ్యా, రైతు బంధు ఇచ్చింది 100% అయితే వాస్తవమే. మరి ఆ రైతు బంధు వల్ల ఎంతమంది రైతులకు లబ్ధి పొందింది, అయితే ఎంతమంది ఎక్కువ 100 ఎకరాలు 200 ఎకరాలు ఉన్న రైతులకు ఏ విధంగా మేలైంది మీరు గమనించండి. అంటే నేను చెప్తున్నది ఏంటంటే అయితే కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, ప్రజలకు ఏ విధంగా మోసం చేసిండని చెప్పేసి కొందరు నాయకులు ఇట్లా అంటున్నారు. వాస్తవేనయ్యా, అయితే గత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఇచ్చిండు వాస్తవమే. మరి ఎంతమందికి అయితే పేద రైతులకు ఎంతమందికి లబ్ధి చేకూరింది? అయితే ధనికులు బాగా డబ్బునోళ్ళు 100 ఎకరాలు ఉన్నోళ్ళు అయితే ఫామ్ హౌస్లకు, లేఅవుట్లకు, అయితే ఓఆర్లకు గవిటికి రైతు బంధు ఇవ్వడం వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదా? అయ్యా బీఆర్ఎస్ నాయకులకు ఒకటే ప్రశ్న అడుగుతున్నా, నాకు సమాధానం చెప్పుండ్రి. ఒక రైతుకు ఒక 5 ఎకరాలు ఒక 10 ఎకరాలు ఉన్న రైతుకి ఇస్తే ఖచ్చితంగా 100% 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతుకు ఇప్పుడు 7,000, అంతకుముందుకు 6,000 అన్నారు, ఇప్పుడు 7,000 అంటున్నారు. అయితే ఇంకా ఆ 5-10 ఎకరాలు ఉన్న రైతులకు ఇంకా ఎక్కువ ఇస్తే బాగానే ఉంటుంది. ఎందుకంటే ప్రజలకు 100%గా చేస్తే నయమే ఉంటుంది. ప్రజల తరఫున మేము కొట్లాడుతూనే ఉంటాం. ఏమన్నా చేసేది ఉంటే ప్రజలకు చేయాలి తప్పితే కానీ ఈ 200 ఎకరాలు 300 ఎకరాలు 600 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నలకు ఈ రైతు బంధు వల్ల ఏం ఉపయోగమైంది? అయితే రైతులకు ఉపయోగమైందా, మరి ఆ 100 ఎకరాలకు ఉపయోగమైందా? మరి గమనించాలి. మరి ఆ సారు కింద తెలిసేనా? మరి కేసీఆర్ సారు 70,000 80,000 పుస్తకాలు చదువుండు అని చెప్పేసి అంటారు. మరి 80,000 పుస్తకాలు చదివిన సారు ఈ 700 ఎకరాలు 200 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నకు ఎట్లిస్తారయ్యా? మరి పేద ప్రజలకు అందినట్టేనా? అది మీ యొక్క రైతు బంధు పేద ప్రజలకు అందినట్టేనా? నేను అడుగుతున్నా, మా టీవీ తరఫున తెలంగాణ ప్రజల తరఫున ఇట్లా అడుగుతున్నా. అయ్యా మరి కేసీఆర్ గారు ఇది గమనించాలి. ఏమనుంటే ఈ సారుకు ఆ సారు దాకా పోవాలి. సరే, ఇప్పుడు నేను మాట్లాడేది తప్పేనా అని చెప్పేసి అడుగుతున్నా. అయ్యా
మరి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, యా కేటీఆర్ గారు, యా హరీష్ రావు గారు. మరి వాస్తవంగా ఇది పేదలకు అందినట్టేనా? పేదలకు అయితే వాస్తవంగా పేదలకు 100లో ఒక 30% అందొచ్చయ్యా. 70% ఒక ఏందయ్యానంటే అయితే 100 ఎకరాలలోకి లబ్ధి చేరింది ఈ యొక్క రైతు బంధు. ఇంకోటి పేద ప్రజలకు కొంతమందికి పట్టాలు ఇట్లా అయితే ఇప్పుడు ఇప్పుడు ఏమంటారు, కొంతమందికి లవాన్ పట్టాలకు సంబంధించినవి, తర్వాత ఇది ఏమంటారు మన అడవులలో మామూలు ఇవి ఉండే ఏమంటారు అనంటే వాళ్ళకు గిరిజనులకు సంబంధించి వాళ్ళకి ఇట్లా అడవి దగ్గర ఉండే గిరిజనులకు సంబంధించి ఇట్లా వాళ్ళకి ఇట్లా పట్టాలు ఇవ్వలేదు. మరి ఏ విధంగా వాళ్ళకు ఈ పట్టాలు ఇవ్వకుంటే మీ రైతు బంధు రైతు బీమా వాళ్ళకి ఏమైనా వర్తిస్తుందా? అయ్యా చెప్పండి, మరి ఈ సమాధానం చెప్పండి అయ్యా. మీరు మీరు చేసిర్రు, మీ పథకం బాగానే ఉంది. అయితే మీరు మీ పథకాలల్లా ఈ మార్పులు చేర్పులు చేస్తే అయిపోవు. ఈ మార్పులు చేర్పులు చేయకుండా అయితే ఉన్నోనికే దోషపెట్టిరు. ఈ రైతు బంధు వల్ల ఉన్నోనికే లాభం అయింది అయ్యా. కుల్లా చెప్తున్నా. మరి ఈ నాయకులు ఈ ఆలోచించాలి. బీఆర్ఎస్ నాయకులు నేను మాట్లాడేది అయితే తప్పు అనుకుంటున్నారు అయ్యా. నేను ఈ బీఆర్ఎస్ పార్టీ ఇవన్నీ చేసింది మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీదనే మొత్తం తప్పు చెప్తున్నారు అనేది ఇట్లా కొద్దిగా వాళ్ళు అనుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ కాదయ్యా, ఏ ప్రభుత్వంనైనా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా ఇలాంటి తప్పులు చేసిర్రు. అయితే ఇంకోటి అయితే రైతు రుణమాఫీ అన్నారు. మరి రుణమాఫీ ఎంత పూర్తి అయింది? రుణమాఫీ ఎంత పూర్తి అయింది? ఎన్నో చారానంతు రూపాయల చారానంతు చేసి ఇంకా బారానంతు అట్లే ఉంది. అయితే మేము రుణమాఫీ చేసినాం అంటారు వాళ్ళ. రుణమాఫీ అయితే నువ్వు 100కి 100% 100%గా చేస్తే రుణమాఫీ చేసిర్రు అని అంటారు తప్ప కానీ ఏనో తూతూ మంత్రంగా మామూలు ఒక దగ్గర 2 దగ్గర చేసినాం అయిపోయింది. సో అదొకటి. మరి నిరుద్యోగులను ఏ రోజైనా కనీసం పట్టించుకున్నారయ్యా? నిరుద్యోగులను ఏ రోజు పట్టించుకునే పాపాలు లేదు. లీకేజీలు ఆ కేజీ లీకేజీలు అనేది అన్ని అయిపోయింది. అయితే ఈ యొక్క యువత జీవితాల్లో ఆట ఆడుకున్నారయ్యా. గత ప్రభుత్వంలో అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు, మా నిరుద్యోగుల పక్షాన ఇట్లా అయితే ఖచ్చితంగా మాట్లాడుతుంటాం. ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇట్లా పోరాడుతుంటాం. ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే రైతులకు నిరుద్యోగులకు ఎట్లాంటి అన్యాయం జరిగినా వాళ్ళ గొంతుకరై మాట్లాడడానికి మేము ముందుకు ఈ ఛానల్ తెచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్తూనే ఉంటాం. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన ఇట్లా మేము నిలబడి పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తున్నాం. అయితే ఇగో ఈ విధంగా చేసిరయ్యా. మరి ఇక చెప్పుకుంటూ పోతే వీళ్ళవి చాలా ఉన్నాయి. ఇట్లాంటివి ఉన్నాయి. ఇలాంటివి ఏమంటే సో ఆ విధంగా అయ్యిందయ్యా. ఇంకోటి ఇక 127 అడుగుల విగ్రహం పెడితే కనీసం దండయ్యారా? మరి నేను కట్టిన సెక్రటరియట్లో ఎట్లా కూర్చుంటారు అయ్యా? మరి కట్టిన వాస్తవమేనయ్యా. అయితే ఇక 600 పోయి ఇక 600కు మొత్తం టోటల్గా డబల్ అయిపోయి ఆల్మోస్ట్ ట్రిపుల్ దగ్గర దాకా వచ్చింది. 1600 కోట్లు 1500 కోట్లు పెట్టేసి అయితే సెక్రటరియట్ కట్టిరయ్యా. అయ్యా మీరు కట్టాల్సింది ఇప్పుడు సెక్రటరియట్ కట్టినా కట్టకున్నా అయితే ఇంకోటి చేయాల్సింది ఏందయ్యా అంటే ప్రజలకు ఆ సెక్రటరియట్ కట్టే బదులు అయితే ప్రజలకు ఎంతో కొంత మీరు మేలు చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని 100%గా అధికారంలో ఉండే అవకాశం ఉంది మీకు. అయితే రైతులకు సంబంధించి తన రుణమాఫీ ఇచ్చినా కానీ ఖచ్చితంగా కేసీఆర్ని అంటే కళ్ళకు అద్దుకొని గెలిపిద్దరు. ఇప్పుడు సెక్రటరియట్ కట్టినంత మాత్రాన కట్టకున్న మాత్రాన అంతకుముందుకు కట్టకున్నా మామూలు ప్రజా పాలన అదే నడిచింది. కాబట్టి అయితే ఇప్పుడు కట్టినంత మాత్రాన మేము ఏదో చేసినామని చెప్పేసి అది మీరు అనుకున్నారు తప్ప కానీ ప్రజల దృష్టిలో మాత్రం ఫెయిల్ అయిపోయారు. వాస్తవంగా చెప్పొచ్చు. ఇప్పుడు సెక్రటరియట్ కట్టినంత మాత్రాన అయితే ప్రజల బాధలు తీరుతాయనంటే మరి ఏం తీరుతాయా? అయితే కట్టిన వాస్తవమే సెక్రటరియట్ కట్టిరయ్యా. మరి 600 పోయి అయితే 1400-1500 ఆ ఖర్చు దాకా వెళ్ళిపోయింది. అది ఏం లాభం? ప్రజలకు ఏమైనా న్యాయం చేసిరా? ఏమైనా రుణమాఫీ ఏమైనా అయిందా? ఎక్కడో ఒక్క దగ్గర అయింది. ఏదో అక్కడక్కడ రుణమాఫీ అయింది. మరి ఏమైనా అయినట్టేనా? అది మన ప్రజలకు చేసిర్రా? కనీసం ప్రజలకు చేస్తానన్న గుర్తింపించే మా కేసీఆర్ సార్ చేసిండని చెప్పేసి ఇట్లా వాళ్ళు గుర్తించారు. అది ఏకపోతుంది కొన్ని ఉల్టా ఖర్చులు చేసేసి ఇట్లా ప్రజాధనాన్ని వృధా చేసేసిరయ్యా. ఇయ్యో మీరు మన గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంకోటి నేను కట్టిన సెక్రటరియట్లో ఎట్లా కూర్చుంటున్నాడు? మరి కూర్చుండే బాధ్యత తెలంగాణ ప్రజలు ఆయనను సీఎం చేసిరు కాబట్టి ఖచ్చితంగా పోయి కూర్చుంటాడు.
ఇక నేనే కట్టించినట్టే. అయితే నీ సొంతంగా అయితే ఏం కట్టలేవయ్యా, తెలంగాణ ప్రజల సొమ్ముతోనే కట్టించరు. ఇక్కడ ఈ తెలంగాణ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారో వాళ్ళే వచ్చి అక్కడ కూర్చునే బాధ్యత ఎవరిగానే ఉంది. అట్లా అందుకోసమనే ఇక కాంగ్రెస్ పై దండయాత్ర చేస్తాం, కాంగ్రెస్ పై దండయాత్ర చేస్తాం, బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులను చూస్తాం. మరి మీ హయాంలో ఒక్కొక్కరిని ఎట్లా అయ్యానంటే మొత్తం వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే పోలీస్ స్థానాలకు అయితే కొంతమంది అంటే డిపార్ట్మెంట్లో అంతమంది అని కాదు, కానీ అయితే కొంతమంది వాళ్ళ డ్యూటీ వేయలేదు. అంటే బీఆర్ఎస్ పార్టీకి పనిచేసే తప్పితే కానీ వాళ్ళ ఉద్యోగానికి పనిచేయలేదే. ఇది ఈ మన టీవీ తరఫున వాళ్ళు కొంతమంది ఆఫీసర్లు ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే వాళ్ళు చేసింది పోలీస్ డ్యూటీ కాదు, బీఆర్ఎస్కు వాళ్ళు డ్యూటీ చేశారు. అంటే వాళ్ళ చెప్పుడు చేయబట్టి ఇక ఈ పార్టీ ఎప్పటికి ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పడము, మిగతా పార్టీ వాళ్ళను మొత్తం వేధించడము, చేయము, అరెస్టులు చేయడము, మొత్తం వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా చేయడం అనేది ఇట్లా దురదృష్టకరం. అయ్యా మరి గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలియదు. ఎందుకు అనంటే మీరు మీ యొక్క డ్యూటీని, మీ యొక్క కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించాలి చెప్తే కానీ ఒకరు చెప్తే వాళ్ళు చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా ఇది చట్టవిరుద్ధం అవుతుంది. మీ యొక్క పని మీరు చేస్తే ఖచ్చితంగా అయితే పేద ప్రజలకైనా ఎవరికైనా కానీ న్యాయం చేసే విధంగా ఉంటుంది తప్పితే కానీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మీరు చేసడం వల్ల ఇట్లా అట్లా తప్పు అవుతుంటుంది. వాస్తవంగా మీ డ్యూటీని మీరు చేయండి. పోలీస్ అన్నలారా, కొంతమంది మాత్రమే ఉన్నారు, అంతమంది కాదు. సో మీరు ఇట్లా కొద్దిగా మార్చుకుని మీ ప్రవర్తన మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, మేము వాళ్ళు చెప్తే చేస్తామని కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా స్టెబుల్గా ఉండేటట్టు ఉండాలి. ఖచ్చితంగా మీ యొక్క మీ డ్యూటీని మీరు నిర్వర్తించే విధంగా ఉండాలి. అయితే 2 లక్షల రుణమాఫీ ఒక బోగస్, కాంగ్రెస్ హామీలపై రాష్ట్ర వ్యాప్త పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తామని చెప్పేసి ప్రకటన. ఇక 2 లక్షల ఈ రుణమాఫీ అని చెప్పేసి వాస్తవంగా చెప్పిరయ్యా. మరి వీళ్ళు ఏకున్నా సరే కానీ వీళ్ళనే చేస్తారని చెప్పేసి ఒక రైతులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు రుణమాఫీ చేస్తాడో రేవంత్ రెడ్డి గారు. ఇక మళ్ళీ వీళ్ళు జరుపుతూనే ఉన్నారు. మొండి పద్దులు కదా కొద్దిగా జరుపుతాడు, వీళ్ళ కాదు ఇక మళ్ళా నేలకు వచ్చి తీసుకో అప్పు అన్నట్టు, అది ఏది అప్పు కడతా అన్నట్టు. ఇక ఇట్లాంటి అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు చేయాల్సింది ఒకటే, ఏం చేయాలంటే రైతులకు ఏ విధంగా అన్యాయం కాకుండా వాళ్లకు మీరైతే ఏ మాట ఇచ్చిరో ఆ మాట మీరు నెరవేర్చురు. ఇంకోటి ఇక్కడ నిరుద్యోగుల ఉద్యోగాల కోసం ఇంకా ఎదురు చూస్తున్నారు. ఆ విధంగా మీరు నిరుద్యోగుల పక్షాన, ఇక్కడ ప్రజల పక్షాన ఖచ్చితంగా నిలబడండి. మీకు 100%గా మీరు మీ తరఫున ఖచ్చితంగా వాళ్ళు నిలబడతారు. ఈ యొక్క 2 పనులు మీరు చేయండి అయ్యా. ఖచ్చితంగా మీకు ఇక ఒక విధంగా శరణం లేదే అనొచ్చు. ఇక ఆ పని చేయండి. అయితే సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్లోని బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఇక సారు కేసీఆర్ పై ఈసీ సీరియస్, కుక్కలారా కొడుకులారా చవట దద్దమ్మలు లత్కోర్లు పదాలు వాడడంపై ఆగ్రహం. రేపు ఉదయం 11 గంటలకల్లా వివరణ ఇవ్వాలని చెప్పేసి నోటీసులు. ఆల్రెడీ నేను చెప్పినా కదా మొన్నటి పేపర్లో. అయ్యా మరి ముఖ్యమంత్రి గారు మీరు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి. వాస్తవంగా ఈయన రాష్ట్ర రాజకీయాలే కదయ్యా, దేశ రాజకీయాలలో ఇట్లా అనుభవం ఉన్న వ్యక్తి ఈ మాటలు మాట్లాడవచ్చా? మరి తెలంగాణ సమాజానికి మీరు ఇస్తున్న సందేహం ఏందయ్యా అని చెప్పేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను కోరుతున్నా. ఈ మాటలు ఆల్రెడీ మన పేపర్లో మొన్న ఇట్లా అన్నాం. అయ్యా ఈ మాటలు మాట్లాడడం, ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మీరు, ఇంత పెద్ద స్థాయిలో ఉండి మీరు పనిచేసి వచ్చిన 2 పర్యాయాలు కంప్లీట్ చేసుకొని వచ్చిన వ్యక్తి ఇగో ఇట్లాంటి మాటలు, ఏది కుక్కల్లారా కొడుకుల్లారా అనడం, ఇట్లా మళ్ళీ ప్రస్తుత ఒక ముఖ్యమంత్రిని అనడం బాధాకర విషయం. అయితే ఈ విషయాల్ని ఈసీ అయితే సీరియస్ అయింది. సో ఆ పదజాలాలు వాడడం ఇట్లా ఇది ఈసీకి అయితే ఇక ఈసీ సీరియస్ తీసుకుంది. ఈ పదాలకు సంబంధించి మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక 11 గంటలకల్లా వివరణ ఇవ్వాలని చెప్పేసి, రేపు 11 గంటలకల్లా వివరణ ఇవ్వాలని చెప్పేసి ఇక కేసీఆర్ సార్కి ఈ మన ఈసీ కోరింది. మరి ఇలా మాట్లాడడం మీరు తెలంగాణ పౌర సమాజానికి ఏం నేర్పిస్తున్నట్టు, తెలంగాణ ప్రజలకు ఏం నేర్పిస్తున్నట్టు, మీ యొక్క పార్టీ క్యాడర్కు మీరు ఏం నేర్పిస్తున్నట్టు అయ్యా కేసీఆర్ గారు. ఈ పదజాలాలు కుక్కలారా కొడుకులారా చవటలారా దద్దమ్మలారా
అన్నట్టు లత్కోర్లు అనేది ఈ పదజాలం వాడడం అనేది అది చట్టవిరుద్ధం. ఖచ్చితంగా ఈ యొక్క పదాలు వాడడం అనేది మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నారు, ఒక హుందాతనంతో మీరు ఎదుర్కోండి. ఇది ప్రత్యర్థులకు సంబంధించి అయినా కానీ మీరు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన అయినా కానీ ఏమైనా ఉంటే మీరు నిలదీయండి, సమస్యలతో పోరాడండి తప్పితే కానీ ఈ యొక్క పదజాలాలు వాడడం వల్ల ఎంతవరకు సమంజసం అయ్యా? కేసీఆర్ గారు మీరే ఒక్కసారి పునరాలోచన చేయాలి. ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల తెలంగాణ సమాజానికి మీరు ఏం నేర్పిస్తున్నట్టు. ఇక ఇంకోటి చూస్తే 7 రాష్ట్రాల పిసిసిల నుంచి ఆహ్వానం, త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల ప్రచార ర్యాలీలు పాల్గొనేందుకు రావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ పిసిసిల నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ మేరకు ఆయన షెడ్యూల్ కూడా ఖరారైంది. తాజాగా తమిళనాడులోని గుజరాత్, బీహార్ సిపిపిల చీఫ్లను కూడా ఇన్విటేషన్ వచ్చినట్టు మన సీఎంఓ ధృవీకరించింది. ఆయా రాష్ట్రాల పిసిసిలతో పాటు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ఏరియాల్లో పోటీ చేస్తున్న ఎంపీల అభ్యర్థులను కూడా ప్రచారానికి రావాలని చెప్పేసి రేవంత్ ను రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలిపింది. రేవంత్ కు క్రేజ్ అట ఈయనకు. అయితే వాస్తవంగా ఈయన మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వచ్చినప్పటి నుంచే ఏమన్నా జోష్ అనేది పెరిగింది తప్పితే కానీ అంత ముందుకు పాత వాళ్ళు ఉన్నప్పుడు అది ఎట్లేసిన గొంగడికి అట్లే ఉంది. ఈయన వచ్చిన తర్వాత ఇక కొద్దిగా కాంగ్రెస్ లో మార్పులు అనేవి జరిగినాయి. ఇక కొద్దిగా విధంగా ఈ యొక్క విజయం అనేది ఇట్లా కొద్దిగంత చెప్పవచ్చు. ఇక ఇంకోటి ఈయనకు వేరే రాష్ట్రాలకి ఇట్లా ప్రచారానికి ఇట్లా ఆహ్వానం అందించారట ఆ యొక్క రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు. అయితే ఈ యొక్క కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, కేరళ వీళ్ళందరూ సంబంధించిన వాళ్ళందరినీ సార్ రావాలి మా ప్రచారానికి, మీరు ముఖ్య అతిథిగా పాల్గొని మీరు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మీరు పాల్గొనాలి అని చెప్పేసి ప్రకటించారట. అయితే కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినింగ్ గా సీఎం ప్రచారానికి రావాలని 7 రాష్ట్రాల నుంచి ఆహ్వానమట. 7 రాష్ట్రాల నుంచి ఆహ్వానమట. అయితే కాంగ్రెస్ నేషనల్ స్టార్ క్యాంపెయినింగ్ గా రావాలని చెప్పేసి సూచించారట ప్రచారానికి. అయితే నేటి నుంచి కేరళ రాష్ట్రంలో ప్రచారం. తెలంగాణలోని రేవంత్ టైం కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలట. ఇక ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ కోసం పట్టుబడుతున్న అభ్యర్థులు అయితే వచ్చే నెల 11 వరకు రాష్ట్రంలో 50 సభలు, 15 రోడ్ షోలు లానట. 50 రోడ్ షోలు, ఒక 15 రోడ్ షోలు చేయనున్నట రేవంత్ రెడ్డి గారు. అయితే ఒక్కోసారి ఓటమి కూడా మంచిదే, అందుకే నేనే ఉదాహరణ రేవంత్ రెడ్డి. ఎందుకనంటే ఎక్కడ కొడంగల్లో ఓడిపోయిండు, ఇక్కడ మల్కాజ్గిరిలో గెలిచాడు. కాబట్టి వాస్తవంగా కొన్ని ఓటమిలకు గెలుపు గిట్లా ఒక్కోసారి ముందొస్తుంటది అని చెప్పేసి నాకే ఒక ఉదాహరణ అని చెప్పేసి అంటున్నాడు. 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోయినా కానీ 2019లో ఎంపీగా గెలిచిన, ఆ తర్వాత పిసిసి చీఫ్, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను. జీవన్ రెడ్డికి కూడా అదృష్టం వరించి కేంద్ర మంత్రి కావచ్చు. జీవన్ రెడ్డికి ఇట్లా అదృష్టం వరించి కేంద్ర మంత్రి కూడా కావచ్చు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు అయితే వాస్తవంగా చెప్పినాం కదయ్యా, 2018లో కొడంగల్లో అయితే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిండు. అయితే ఇక 2019గా ఎంపీగా గెలిచిండు. ఇక తర్వాత పిసిసి చీఫ్ అయిండు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక బోర్డు. అంటే ఇక ఇంకోటి చూస్తే ఇక కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశా తిలక్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ టిఎన్ శాంతా తిలక్ పేరులో ఖరారు చేస్తున్న పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ మంగళవారం ఒక ప్రకటన చేశారు. అయితే కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా వంశా తిలక్ ను ప్రకటించారట ఇక బీజేపీ అధిష్టానం. అయితే కేకేఆర్ పై రాజస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ. అయితే ఉత్కంఠ మ్యాచ్ లో 2 వికెట్ల తేడాతో కోల్కతాపై రాజస్థాన్ విజయం సాధించింది. తొలుత కోల్కతా 20 ఓవర్లతో 223/6 స్కోర్ చేయగా రాయల్స్ 200 ఓవర్లో 224/8 స్కోర్ చేసి గెలిచింది. అయితే బట్లర్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఇంకోటి చూస్తే మమ్మల్ని చంపాలని చూస్తున్నారు, మా బ్రదర్స్ ను జైలుకు పంపాలని స్కెచ్. వైద్యం పేరుతో హత్యకు ప్లాన్. మజ్లీద్ ఎమ్మెల్యే అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలట. అయితే ఇక వీళ్ళు ఏమన్నారయ్యా అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఏది మేము ఏందో చూస్తామని చెప్పేసి అన్నారు. వీళ్ళు ఎవరయ్యా అంటే ముస్లిం వాళ్ళు. అయ్యా మీరు
ఈ ఈ ఈ భాష అనేది వాడడం ఇట్లా ఎంతవరకు సమంజసం? మరి ఇప్పుడు ఏంటంటే ఇక వీళ్ళే ఇక మమ్మల్ని చంపుతారని చెప్పేసి మమ్మల్ని చంపాలని చూస్తున్నారు, మా బ్రదర్స్ని జైలుకి పంపాలని చూస్తున్నారు. స్కెచ్ మీరు చేసిన ఈ మంచి పనులు ఏమైనా ఉంటే మీరు ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించి అయితే గెలిపించే అవకాశం ఉంది. అక్కడ మాధవీలత గారికి ఇట్లా మంచి టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళకు ఇక చూడాలి మరి ఎంతవరకు విజయం సాధిస్తారనేది చూద్దాం. అయితే వైద్యం పేరుతో హత్యకు ప్లాన్, మజ్లీద్ ఎమ్మెల్యే అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు. వైద్యం పేరుతో ఇక వీళ్ళను హత్యకు ప్లాన్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. అయ్యా వీళ్ళు పేరుకు ఏంటనంటే ఇక్కడికి ఏంటి పాపం ముస్లిం వాళ్ళు ఇట్లా వాస్తవంగా కొంతమంది భేదోళ్ళు ఉంటారయ్యా. వాస్తవంగా బీఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తుంటారు ముస్లిం వాళ్ళు, కాంగ్రెస్ కు సపోర్ట్ చేస్తుంటారు, బీజేపీకి సపోర్ట్ చేస్తుంటారు. అంటే పార్టీలకు అతీతంగా ముస్లింలు ఓన్లీ ముస్లిం పార్టీకే సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఇట్లా అనుకోవడానికి ఇట్లా ఒక విధంగా తప్పే. ఎందుకు అనంటే చాలా మందికి ఇట్లా వేరే పార్టీలను ఇప్పుడు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ మూడు పార్టీలను ఇట్లా వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంటారు. అంటే వాళ్ళ పనులను చూసి వాళ్ళ అభివృద్ధి పనులను చూసి ఇట్లా వాళ్ళు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ముస్లింలను మొత్తం టోటల్గా రెచ్చగొట్టేసి మొత్తం టోటల్గా అనుచిత వ్యాఖ్యలు చేసేసి మామూలుగా ఇక వీళ్ళు ఇట్లాంటి ఆందోళనకరమైన ఘర్షణలు చేసే విధంగా మాట్లాడుతుంటారయ్యా. మరి వీళ్ళు అక్కడ వీళ్ళ ఏరియాలలో ఎంత పూర్తి అభివృద్ధి చేశారనేది ఇట్లా ముస్లిం సోదరులారా కొద్దిగా మీరు గమనించండి. మరి ఏ నాయకుడు ఏం చేసిండు, ఎవరు ఏం చేసిర్రు, ఎవరికి ఓటేస్తే మనకు పనులు అయితే అనేది ఇట్లా ముస్లిం సోదరులకు అన్నలకు అందరికి ఇట్లా నేను చెప్తున్నా. వాస్తవంగా ఇలాంటి అయితే ఎట్లా అంటే ఇక వీళ్ళు మేము చెప్తేనే వినాలి, లేకపోతే ఇక వేరేటోళ్ళు చెప్తే వినొద్దు అనేది ఇట్లా ఒక వీళ్ళ ఆలోచన ఇట్లా ఉంటుంది. ఆ ఆలోచన మార్చుకోవాలి. ఒక విధంగా మంచి చేసే వారికి ఖచ్చితంగా మనం గెలిపించే ప్రయత్నం అయితే చేయాలి. ఇంకోటి చూస్తే ఇక్కడ ఎల్లుండి నుంచి పోలింగ్ చురువు. 21 రాష్ట్రాల్లో 102 ఎంపీ స్థానాలకు ఎలక్షన్. అయితే ఫస్ట్ ఫేజ్ లో పలువురు ప్రముఖుల స్థానాలు. 26న సెకండ్ ఫేజ్, 13 రాష్ట్రాలు 88 సీట్లు. అన్ని ఏర్పాట్లు చేసిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్. ఇక ఆల్రెడీ షురువైనాయి అయ్యా, యుద్ధానికి సిద్ధం అన్నట్టు. ఆల్రెడీ 21 రాష్ట్రాల్లో 102 ఎంపీ స్థానాలకు ఎలక్షన్స్. ఫస్ట్ ఫేజ్ లో ప్రముఖుల స్థానాలు. అయితే 26న సెకండ్ ఫేజ్ అట చేసిన సెంట్రల్ ఎలక్షన్స్ కమిషన్ ఇవన్నీ ఏర్పాటు చేసేసింది. అయితే ఈ ఎండలు తీవ్రం. అత్యధికంగా భద్రాద్రిలో 44 డిగ్రీల టెంపరేచర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. అయితే బీజేపీని ఎదుర్కోలేక కలిసిపోతున్నారు ఎంపీ లక్ష్మణ్. అయితే ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ రుణమాఫీ ఎత్తుగడ. వరికి మద్దతు ధర 500 బోనస్ ఏమైంది? హామీలు అమలుకు నిధులు లేవని ముందే తెలియదా? వీళ్ళు ముందే తెలిస్తే ముందే తెలిసినా అట్లా ఇచ్చిర్రు సారు, లక్ష్మణ్ సారు. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఏం లేడు, లంకె బిందెలు అనుకున్నాడు, ఈ బిందెలు, ఖాళీ బిందెలు, ఏ బిందెలు లేవు. కానీ వీళ్ళు ఆల్రెడీ ఎక్కడికి ఏని ఓట్లను దండుకునే ప్రయత్నం చేసేసి హామీలు వాళ్ళకు ఆడ గాలిలో ఇచ్చినట్టు అయిపోయింది హామీలు. వీళ్ళు అంతు లేకుండా ఇచ్చిరు వాళ్ళు. తర్వాత మేము చేస్తామా చేయమా కానీ ఎక్కడికి ఇయ్యనైతే ఇచ్చిరుగా ఆ ఇచ్చిరు. మరి ఎంత పూర్తి నెరవేరుస్తారో ఈ బోనస్, వరికి బోనస్ అని చెప్పేసి రైతులను ఒక విధంగా ఆశ పెట్టిరయ్యా. మరి బోనస్ అట వచ్చే వానకాలంలో ఇక మేము గెలవంగానే ఇస్తాం, తెల్లారే ఇస్తాం, మర్నాడే ఇస్తాం అని చెప్పిరు వాళ్ళు. ఇక హామీల అమలుకు నిధులు వాళ్ళకు లేవు. వాళ్ళకి లేవనే తెలిసా. ఆల్రెడీ టోటల్ ఖాళీ చేసిర్రు, తెలంగాణ రాష్ట్రాన్ని ఖాళీ చేసిరని వాళ్ళకి తెలిసే ఇక ప్రజలను మొత్తం ఏ విధంగానంటే ప్రజలను నమ్మించి ఇక మోసం చేసినట్టే అయిపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ రుణమాఫీ అట మళ్ళీ ఆగస్టు లోపల. అంటే ఇక వీళ్ళ ఎట్లా ఉన్నాయంటే ఇక నమ్మితే ఏదో వంట చూడు కథ ఉంది శాస్త్రం అట్లుంది. అయితే ఇక అధికారం పోగానే పోతున్నారు, పదవుల కోసం పార్టీ మారుతున్నారు కేటీఆర్. అవునయ్యా, మరి వాస్తవమే కదా మరి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ ఓడేనా. మరి మీరున్నప్పుడు మరి ఇక ఆయా పార్టీల నుంచి మీరెట్లా తెచ్చుకోరయ్యా? మరి అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఈ మందనేనా, కాంగ్రెస్ నుంచి వచ్చిన అందరూ వాళ్ళేనా? మరి అధికారంలో ఉన్నప్పుడు ఇట్లా మీరు ఇట్లా ఇక పార్టీ పదవుల కోసం వాళ్ళను మొత్తం వీడికే స్వాగతిస్తారు. మరి ఇప్పుడు ఓరాయ్యా, అక్కడ కొంతమంది పార్టీ పదవుల కోసం పోతురు, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం పోతురు, వాళ్ళ ప్రాపర్టీస్లను వాళ్ళ ఆస్తులను కాపాడుకోనేందుకు పోతున్నారు. ఈ విధంగా పోతున్నారు. మరి ఈ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే
మేము ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే కాపాడుకోనికి పదవులు రానికి ఇవన్నీ పోతున్నాయి. మరి మీరు ఉన్నప్పుడు ఇట్లా గదే పని చేసారు అయ్యా కేటీఆర్ గారు. అయితే ఇక ఏదన్నా చూడు కదా, ఇక మేమేమో ఒకటి, మీరు మీరు వేరొకటి అన్నట్టు. అయితే మేము ఉన్నప్పుడు ఏం చేయలేదు, మీరు ఉన్నప్పుడు మాత్రం ఇట్లా వేస్తున్నారు కదా. ఇక అప్పట్లో ఉద్యమంలో లేనోళ్ళు పార్టీలోకి వచ్చి పదవులు అనుభవించారు. మరి ఎందుకు చేసుకున్నారు? అప్పట్లో ఉద్యమం చేసిన ఉద్యమ ద్రోహులను మీరు ఎందుకు ఏర్చుకున్నారు అంటున్నా. వాళ్ళను ఏర్చుకొని మీరు ద్రోహులు అయిపోయారు. వాళ్ళు ఉద్యమ ద్రోహులు, వాళ్ళు మీ పార్టీకే అడుగు పెట్టనియద్దు. మరి మీరెందుకు అడుగు పెట్టనిచ్చారు? అట్లాంటి వాళ్ళకు పదవులు ఇచ్చారు. మళ్ళా అంటే ఉద్యమంలో పాల్గొనోళ్ళకి పదవులు ఇవ్వలేదు, ఉద్యమంలో పాల్గొనోళ్ళకు పదవులు ఇవ్వలేదు, కానీ ఉద్యమంలో పాల్గొనోళ్ళకు పదవులు ఇచ్చేసి వాళ్ళకు మంచి అంత విధంగా చేశారు. మరి ఎట్లా, ఏ విధంగా మీరు తెలంగాణ ఉద్యమకారులకు మీరు న్యాయం చేసినట్టయ్యా? మీరు ఉద్యమకారులకు కనీసం మీరు ఉద్యమం చేసిన వాళ్ళకి ఎంత పూర్తి మీరు న్యాయం చేశారని చెప్పేసి కొద్దిగా ఆలోచించుకోవాలి. మీరే అంటున్నారు మీ మాటలతోనే, వాళ్ళకు ఉద్యమ ద్రోహులకు ఇట్లా మేము అంటే ఇక ఉద్యమంలో పార్టీలోని పాల్గొనే వాళ్ళకి ఇట్లా పదవులు ఇచ్చాము. మీ మాటలనే తెలుస్తుంది కదా మరి ఎంత పూర్తి మీరు చేశారు అనేది. అయితే టైం మన జీతాలు టైంకు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు టీచర్లు పార్టీకి దూరమైనారు. వాస్తవం. ఈ నేను గమనించింది ఏందయ్యా అంటే, గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాళ్ళు మాత్రం ప్రతి ఒక్కరు అయితే విమర్శించింది తప్పితే కానీ ఈ పార్టీ మంచి చేసిందనే దాఖలాల 100 మంది అడిగితే 100 మంది అదే విధంగా చెప్తారు. ఇప్పుడు ఇట్లా కొంతమంది మీరు చేసిన ఘనకార్యమే గీడికి వచ్చింది, తెలంగాణ అప్లకుప్పైంది, ఇష్టం వచ్చినట్టు చేశారు, మొత్తం దగాకోరు ఒక భూదందాలు చేశారు, ఇక మొత్తం స్కీములు అన్నట్టు చేశారు అనేది గవర్నమెంట్ ఉద్యోగం చేసిన వాళ్ళని అడిగిన చాలా మందిని, ఇక ప్రతి ఒక్కరిని అడిగిన, ఈ డిపార్ట్మెంట్ కదయ్యా ఏ డిపార్ట్మెంట్కైనా కానీ అడిగితే ఇగో ఇదే రెస్పాన్స్. అంటే ఈ విధంగా చేసారు. మరి ప్రభుత్వ ఉద్యోగులకే మీరు కనీసం ఒక ఫస్ట్ తారీఖు వస్తే జీతాలు ఇవ్వలేని పరిస్థితి అయిపోయింది. మరి మీరు తెలంగాణలో మరి ఎంత పూర్తి చేశారు? ఇటు ప్రజల దగ్గరికి పోతే గదే బాధ, వీళ్ళ దగ్గరికి వస్తే గిదే బాధ. మరి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఏం చేశారు అనంటే ఒక 7 లక్షల కోట్ల అప్పు అయితే చేశారు. అయితే అది టైంకి అయితే ఇక మనకు అర్థమైపోతుంది, అది 7 లక్షల అప్పు అనేది ఇట్లా మనకు తెలిసిపోతుంది. ఇక ప్రజలు మోసగాలనే కోరుకుంటున్నారు, అందుకే కాంగ్రెస్ను గెలిపించారని చెప్పేసి కాంగ్రెస్. మరి అయ్యా కాంగ్రెస్ మోసగాలనే గెలిపించడు కదయ్యా, మీరు మిమ్మల్ని గెలిపిస్తే మరి ఎంత పూర్తి మరి చేశారు అనేది గిట్ట మీరు ప్రజలలో చెప్పుండ్రి. మేము చేసినాం, మరి ప్రజలకు ఈ విధంగా హెల్ప్ అయింది, ఇంతమంది ప్రజలకు హెల్ప్ అయింది, ఈ విధంగా చేశారని చెప్పేసి చెప్పుండ్రు అయ్యా కేటీఆర్. ఈ కేటీఆర్ సార్ ఏమంటాడు అంటే, పాపం ఒక ప్రవళిక అని చెప్పేసి ఒక విద్యార్థి హైదరాబాద్లో కోచింగ్ ఏది గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించిన అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య చేసుకుంటే ఏది లవ్ అఫేర్ ఉందని చెప్పేసి సూసైడ్ చేసుకుందని చెప్పేసి చెప్పిన దౌర్భాగ్యుడు పోయిన కేటీఆర్. వాళ్ళ దగ్గరికి పోయి ఈ అమ్మాయిది లవ్ మ్యాటర్ ఉంది, అందుకోసమనే ఊరేసుకున్నదని చెప్పేసి ఇగో ఈయన ఈ విధంగా చేయడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఒక నిరుద్యోగులను ఇగో ఈయన కనీసం ఒక చులకన చూసిండే, వీళ్ళు ఎంత అనుకోవడం, నిరుద్యోగులను వీళ్ళని పట్టించుకోకపోతే ఎంత అని చెప్పేసి ఇగో ఈ విధంగా చేసిండు అయితే కేటీఆర్. అయ్యా మరి కేటీఆర్ సార్ గారు మీకు ఏ విధంగానైతే మీరు వాళ్ళని చిన్న చూపు తీసిరో అదే చిన్న చూపు తీసిన వాళ్ళే ఈరోజు మీ పార్టీని ఎక్కడ చూసిరో ఎక్కడ పెట్టినరో అర్థం చేసుకోండి. అందుకోసమనే మీరు నిరుద్యోగులకు ఏ విధమైన న్యాయం చేయలేకపోయినారు, వాళ్ళని కనీసం పట్టించుకునే ప్రయత్నం చేయలేకపోయారు. అయితే లీకేజీల విషయంలో మాత్రం మీరు 100%గా ఫెయిల్ అయిపోయారు. ఇంకోటి ఇక ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ వద్దు, గోదావరి కావేరీ లింకుపై తెలంగాణ అభ్యంతరం. అయితే NWDA లేఖపై 10 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చేందుకు కసరత్తు. అక్కడ బ్యారేజీ వద్దంటూ ఇప్పటికే పలు రిపోర్ట్లు అయినా ముందుకు వెళ్తుండడంపై గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు. ఇచ్చంపల్లి వద్ద కడితే ముంపు ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆందోళన. మరి ఈ ముంపు ఇప్పుడు ఈ కాళేశ్వరం సంబంధించి ప్రాజెక్ట్ ఎక్కడ అనంటే ఇది మన ఆ ప్రాజెక్టు ఏది మన ఆడైతే రాలేదంట, అక్కడ రాకుండా వేరే ఇక ఏమనంటే CWC చెప్పింది అని చెప్పేసి ఇక మాటలు మార్చే ప్రయత్నం చేశారు. తుమ్మినిహెడ్డి వద్ద కట్టాలనే ప్రాజెక్టు, ఈ సుందిల్ల ప్రాజెక్టు, ఇవన్నీ ప్రాజెక్టులకు సంబంధించి అక్కడ కట్టాల్సిన కట్టే వరకలా
ఈ మేడిగడ్డ దగ్గర కట్టే వరకలా ఇక ఏం మేలు కాకుండా అయిపోయింది. ప్రాజెక్టులు కొన్ని ఇట్లా మరి కొద్దిగా ఆలోచన చేసుకొని ఇట్లా ప్రాజెక్టులు ఎక్కడ కడితే బాగుంటుంది, ఎక్కడ కడితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది, అయితే ఆ విధంగా ఆలోచించేసి ప్రాజెక్టులు కట్టండి అయ్యా. 1000 కోట్ల ప్రాజెక్టులు కట్టేసి ఈ యొక్క ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఆ విధంగా ప్లాన్ చేయండి. ఇది అయితే రామ్లోరి కళ్యాణం లైన్కు విసి గ్రీన్ సిగ్నల్. షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన కమిషనర్. రాజకీయ నేతలు పాల్గొనవద్దనే ఆదేశం. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించనున్న సిఎస్. అయితే మిథిలా స్టేడియంలోని కళ్యాణానికి ఏర్పాటు పూర్తి. అభిజిత్ లగ్న ముహూర్తంలో మాంగళ్య ధారణ. అయితే ఈ యొక్క రాములూరి కళ్యాణం సంబంధించి ఎవరో రాజకీయ పార్టీలు హాజరు కావద్దన్నది. రాజకీయ నాయకులు పట్టు వస్త్రాలు ఇట్లా ఏం ఇవ్వద్దు, అయితే సిఎస్ఏ ఇవ్వాలని చెప్పేసి ఆల్రెడీ ఈసీ షరతులతో అనుమతి ఇచ్చింది. అయితే సర్వేలతో పాటు చిలక జోస్యం హస్త సాముద్రికం చూపిద్దాం సార్. ఇక వాళ్ళ పాటు వాళ్ళు పడతారయ్యా రాజకీయ నాయకులకు సంబంధించి. అయితే ఇక వెలుగు సంబంధించి, ఈనాడు సంబంధించి దద్దరిల్లిన వస్తార్. అయితే కాంకేర్ అడవుల్లో భీకర కాల్పులు, 29 మంది మావోయిస్టులు మృతి. భద్రతా బలగాలకు అమిత్ షా అభినందన. వాస్తవంగా అయితే మన భద్రతా సిబ్బందికి కానీ మన ఎవరికి బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టరు జవాన్లకు ఒక విధంగా సెల్యూట్. వాళ్ళకు 29 మందిని అయితే ఎన్కౌంటర్ చేసిరయ్యానంటే వాళ్ళ ప్రాణాలు తెగించి పోరాడి యుద్ధం చేసిరు. ఒక విధంగా సెల్యూట్ జవాన్లారా. అయితే బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ 2 జవాన్లకి ఇలా గాయాలని. సార్వత్రిక ఎన్నికలకు ముందు భీకర ఘటన. ఆపరేషన్ తెలుగు ఐపీఎస్ నేతృత్వం. తెలుగు ఐపీఎస్ నేతృత్వంలోనే ఆపరేషన్ జరిగిందంటున్నారు. అయితే ఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్టులు మట్టబెట్టిన భద్రతా బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. మన తీవ్రవాదం నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ విధానాలు భద్రతా బలగాల చర్యలకు ప్రస్తుతం నక్సలిజం చిన్న ప్రాంతానికే పరిమితమైందన్నారు. ఛత్తీస్గఢ్ సహా యావత్ దేశం నుంచి త్వరలోనే మావోయిస్టులు కనుమరుగవుతారని చెప్పేసి చెప్పారు. వాస్తవంగా మొన్న సభల్లోనే ఈ యొక్క మావోయిస్టుని ఖతం చేస్తాం ఎక్కడున్నా అనుడితోనే ఈ యొక్క ఘటన జరగడం ఇట్లా. అయితే ఇక ఈ ఘటన మళ్ళీ కాకుండా ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ఈ మావోయిస్టులకు సంబంధించి ఎక్కడైనా మట్టు పెట్టేస్తామని చెప్పేసి ఇట్లా అంటున్నారు. అయితే అనన్య సివిల్స్లో మహబూబ్నగర్ యువతి అనన్యారెడ్డికి 3వ ర్యాంక్. విజేతల్లో 60 మంది తెలుగు అభ్యర్థులు. అయితే 4కి 100 లోపు ర్యాంకులు. టాపర్గా లక్నాపూర్కి చెందిన మన ఆదిత్య శ్రీవాస్తవ, ఒడిశాకు చెందిన అనిమేష్ ప్రధాన్కు 2వ ర్యాంకు. సో సివిల్స్ ర్యాంకుల్లో మన తెలుగు గిట్ల 60 మంది తెలుగు అభ్యర్థులట. అయితే టాపర్గా నిలిచింది ఆదిత్య శ్రీవాస్తవ, టాపర్ 1గా. అయితే అనిమేష్ ప్రధాన్కు 2వ టాపర్గా నిలిచిరయ్యా మన తెలుగు బిడ్డ, తెలుగు అమ్మాయి. తెలుగు సంబంధించి అనన్యారెడ్డికి 3వ ర్యాంక్. మహబూబ్నగర్ జిల్లా యువతికి ఈ విధంగా వీళ్ళకి మేడం కంగ్రాచులేషన్. అయితే మన అనన్యారెడ్డి మేడం గారికి, అయితే ఆదిత్య శ్రీవాస్తవ గారికి, అయితే అనిమేష్ ప్రధాన్ గారికి అయితే హృదయపూర్వక కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం మా టీవీ తరఫున. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంత సత్తా చాటడం ఇట్లా ఒక విధంగా గర్వకారణమైన విషయమే. కంటోన్మెంట్ భాజపా అభ్యర్థిగా వంశ తిలక్. ఇక్కడ మనం చూస్తే అక్కడ మావోయిస్టులకు సంబంధించి కాల్పుల్లో గాయపడ్డ జవాన్, ఎన్కౌంటర్లో గాయపడిన జవాన్ తీసుకెళ్తున్న హాస్పిటల్కి. ఇక గల్ఫ్ కార్మికులకు బోర్డు. ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక వ్యవస్థ. ఏజెంట్లు మోసాలకు కట్టడికి చర్యలు. కార్మికులు మరణిస్తే 5 లక్షల బీమా. సెప్టెంబర్ 17లోగా సమస్యలన్నింటికి పరిష్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే గల్ఫ్ కార్మికుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మహేష్ కుమార్ గౌడ్, జీవన్ రెడ్డి, వినోద్, అయితే ఆది శ్రీనివాస్. మన ఇది
ఈ గల్ఫ్కు సంబంధించిన వాళ్ళు ఏం అయ్యారంటే ఈ పైసలు ఇస్తున్నారు ఏజెంట్కు, వాడేమో పత్తలేవు కూడా పోతున్నాడు, ఏమనంటే పైసలు రిజెక్ట్ అయిందని చెప్పేసి, ఈ విధంగా అయిందని చెప్పేసి ఇట్లాంటి ఘటనలు ఇట్లా అయితేనే సార్. ఇలాంటికి సంబంధించి మోసాలకు కట్టడిగా ఒక ఐఏఎస్ అధికారి నేతృత్వంలోని సంస్థనట మన నేతృత్వంలోని ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేస్తామంటున్నాడు పనిచేయరి. అయితే ఇక వాళ్ళకి ఇట్లా జీవిత బీమా బీమా ఇట్లా సౌకర్యం 5 లక్షలు బీమా ఇట్లా వర్తించేటట్టు చేస్తారట. ఈ సమస్యలన్నీ సెప్టెంబర్ 17 లోపల చేస్తారట. మరి రైతులకైతే రుణమాఫీ అయితే జర తొందరగా అయ్యింది సార్. వాళ్ళు ఎన్నో కళతో ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇంకా కాంగ్రెస్ ప్రచార హోరు అయితే నేతలు గ్రామాల్లో తిరగాలని అధిష్టానం ఆదేశం. ఎల్లుండి నుంచి రాష్ట్రమంతా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు, నేడు రేపు కేరళలో ప్రచారం. కాంగ్రెస్ అధిష్టానం ఇక గ్రామాల్లో తిరగాలి. ఇక మొత్తం నేతలంతా ఇక ఎల్లుండి నుంచి రాష్ట్రమంతా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలు ఇక నేడు రేపు కేరళలోని ప్రచారంకు సారు పోతున్నాడు. ఇంకోటి, అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా సారు? ఇప్పుడు అంబేద్కర్ గుర్తుకొస్తాడు, ఇప్పుడు వాళ్ళు బహుజనులు గుర్తుకొస్తాడు. మరి అయ్యా కేసీఆర్ గారు మరి రాజ్యాంగాన్ని మారుస్తాను, మరి అప్పుడు అంబేద్కర్ గుర్తు రాలేదా? మరి అయ్యా మరి మేము తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి దళితుడే అన్నావు, మరి అప్పుడు గుర్తు రాలేదా అంబేద్కరు? ఇక ఇప్పుడు గుర్తుకొచ్చాడు, ఎందుకంటే ఇక గద్దె దిగినాం కాబట్టి, ప్రభుత్వంలో లేం కాబట్టి ఇప్పుడు ఏదో ఇక సాకుతోని మనం ముందుకేసుకోవాలి. అంబేద్కర్ని మళ్ళా అవమానించారని చెప్పేసి మీరు అయ్యా అంబేద్కర్ను అవమానించింది మీరు అవమానించారు. అయితే దళితులకు 3 ఎకరాలు అన్నారు, దళితులకు సీఎం చేస్తా అన్నావు, మళ్ళీ ఇక దళిత బంధు అని చెప్పేసి ఇక ముందుకు ఇవన్నీ తీసుకొచ్చిండు. మరి మీరయ్యా మరి ఇంకోటి ఏంటంటే ఒక రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుని సంబంధించి ఆ యొక్క రాజ్యాంగాన్ని మారుస్తాను, ఆయన ఒక 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో రాసిన రాజ్యాంగాన్ని నేను మారుస్తాను. ఇగో అంత మాట రాజ్యాంగాన్ని మారుస్తాన్న మాటనే నువ్వే ఒక విధంగా అంబేద్కర్ను అవమానించినావు. ఇది ఇప్పుడేమనంటే ఊరుకుందామా అన్నట్టు మాట్లాడుతుండే సారు. గద్దె దిగంగానే అంబేద్కర్ గుర్తుకొస్తాడు, ప్రజలు గుర్తుకొస్తాడు, దళితులు గుర్తుకొస్తారు ఈ సార్కు. అయితే అతిపెద్ద విగ్రహం మేము నిర్మించామని నివాళులు అర్పించకుండా తాళాలు వేస్తారా? ఇక ఒక విగ్రహం కట్టిండయ్యా, విగ్రహం కట్టంగానే కాదయ్యా, ఆ యొక్క వ్యక్తిని గౌరవించాలి. ఆ యొక్క ఇప్పుడు దళితులకు సంబంధించి 3 ఎకరాలు దళితులు సీఎం లేదు, మరి నువ్వు కట్టంగానే ఏం లాభం అయ్యా? కనీసం గౌరవించే పనైనా వేయాలి, ఏమంటే తాళం వేస్తావా అని చెప్పేసి ఆల్రెడీ అయినా రేవంత్ రెడ్డి గారు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న ఒక విగ్రహం మన అంబేద్కర్ విగ్రహంకి అయితే పూలమాల వేసేసి గౌరవించిండు. కనీసం మీ ఆయాంలో కనీసమైన గౌరవమే లేకుండా అయిపోయింది. అంబేద్కర్ గారిని కనీసం గౌరవించే పని మాత్రం మీరు చేయలేకపోయారా? ఆ విధంగా ఇట్లా మీరు గవర్నమెంటో ఫెయిల్ అయిపోయింది. అయితే ఇక ఈ ప్రభుత్వానికి ముక్తాడు వేయాలట, గివి ఈయన మాటలు ఏంటంటే ముక్తాడేయాలి, ముక్షేలేయాలి, వీడికి అలుగు కట్టుకోవాలి, కట్టేయాలన్నట్టు ఈయన మాట్లాడాడు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలేనా అయ్యాయి? ప్రజలారా చూడండి, ఆల్రెడీ ఈడికే సీరియస్ అయింది ఈసీ ఈయన మాటలకు. కరీంనగర్ జిల్లాలో అయితే ఇక్కడ మాట్లాడింది కదా, దద్దమ్మలు, చవటలు, లత్కోర్లు అని చెప్పేసి మాటలకి ఈసీ ఆల్రెడీ సీరియస్ అయింది. వీటికి మీరు వివరణ ఇవ్వాలి, మీరు ఎందుకన్నారు అని చెప్పేసి. మరి ఇక్కడ అన్నట్టు ఇక మళ్ళీ ఇంకేమంటాడంటే ఇక్కడ అయితే ఇక ముక్తాడే అన్నట్టు, ఏమన్నా గోదల లేకపోతే బర్ల లేకపోతే ఏందన్నట్టు ముగ్గాలేయాలి, ముక్షేలేయాలి, వీడికి ఈయన మాటలు సారీ. అప్పుడప్పుడు లిల్లీ ఫుడ్ గాళ్ళు కూడా అధికారంలోకి వస్తారు. లిల్లీ ఫుడ్ గాళ్ళు ఈయన భాషను మార్చుకోవాలి కదయ్యా. ఈయన తెలంగాణ సమాజానికి, తెలంగాణ వాళ్ళ పార్టీ కార్యకర్తలకు, నాయకులు ఈ గివే నేర్చుకోవాలా మరి అయ్యా కేసీఆర్ గారు? ఈయన మాటలకి ఇట్లుంటాయా? రైతు సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం అన్నమాట. మరి రైతు సమస్యలు మీరు ఇయ్యాలనే గుర్తుకొచ్చే సార్. రైతుకు సమస్యలు చాలా ఉన్నాయి సార్. రైతులు కొనుగోళ్ల విషయంలో కానీ, మద్దతు ధర విషయంలో కానీ, డబ్బులు రాలేక విషయంలో కానీ చాలా మొత్తం
ఫర్టిలైజర్ సంబంధించి పెస్టిసైడ్ సంబంధించి ఏమన్నా కనీసం మీరు ఆలోచన చేసిరా? రైతులకు మరి భారం అవుతుంది, మరి వాళ్ళకు అన్ని వరి కోత మిషన్లకు సంబంధించి కానీ ఎక్స్పెండిచర్ ఖర్చుల విషయమే కానీ అన్ని విధాలుగా మరి ప్రజల మీద భారం పడుతుంది, వాళ్ళకి మనం ఏమైనా చేద్దామనే ఒక ఆలోచన మనం చేసిరా? ఇప్పుడు ఈ కార్డు చేస్తాం, పోస్ట్ కార్డు చేస్తాం, ఈ కార్డు చేస్తామని ముందుకు వచ్చి ఈ ఉద్యమం చేస్తారట. సార్ చెయ్యి ఇన్ని రోజులైనా చేయలేదు, ఇప్పుడైనా ఇది కనీసం. అంటే బారాస ఎంపీలతోనే తెలంగాణకు న్యాయం. బారాస ఎంపీలు పోతేనే ఇప్పుడు తెలంగాణలో ప్రజలు మొత్తం సుఖశాంతులతో అయితే వ్యవసాయం చేసుకుంటూ నిరంతరం కరెంట్ వస్తుంటుంది, నిరంతరం మొత్తం టోటల్గా అప్పులు లేకుండానే ఉంటారట. మరి ఇన్ని రోజులు మీ గవర్నమెంట్లో అయితే సంతోషంగా ఉన్న రైతులు ఉన్నారా అయ్యా? మరి కొంతమంది రైతులు ఏదో కావచ్చు, ఇక కొంతమంది టీఆర్ఎస్ సంబంధించి మన ఏమంటారు అభిమానం ఉండొచ్చు. మరి ఎంతవరకు మరి మా పాలనలో ప్రజలు ఎంతవరకు మీరు కనీసం సంతోషంగా ఉంటారని ఒక పోలు పెట్టండి అయ్యా. నేనే అడుగుతున్నా. ఇప్పుడు నా ఛానల్ చూసే వాళ్ళకి కానీ వేరే ఇప్పుడు చూసేవాళ్ళు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఎంతమంది ప్రజలకు మేలైందా? అంటే కొంతమందికి అయిందా? మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏమైనా మేలు జరిగిందా అనేది ఒక మీరు నాకు కామెంట్ రూపకంగా తెలియజేయండి ప్రజలారా. గా పనిచేయండి. గత ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాడు. ఆ పాలనలో ఎవరికి మేలైంది, రైతులకు ఎంతవరకు మేలైంది, ఎవరికి మేలైంది ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తెలుస్తుంది సార్కు మరి ఎంతమంది మేము చేసినాం, మరి ఎంత పూర్తి చేసినాం అనేది ఇలా సార్ చూసుకుంటాడు. ఇక పని చేయండి. అయితే ఇక ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పినట, ఇక తెలంగాణలో ఎంపీలు గెలిస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పేసి. ఇక వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు గెలిస్తే అని. ఇక వాళ్ళు గెలుస్తారా గేదా అని ఆయనకే అర్థమవుతుంది. ఈ వీళ్ళు గెలుస్తారని వాళ్ళు గెలుస్తారని ఆయన అనుకుంటున్నట్టు, కానీ వాళ్ళకే భయం అవుతుంది కావచ్చు అభ్యర్థులకు. ఎందుకు నిలబడడం రా నాయన అని. ఇక సుల్తాన్పూర్ సభ మన వేదికపై మెదక్ లోక్సభ బారాస అభ్యర్థి వెంకట్రామరెడ్డిని పరిచయం చేస్తున్న కేసీఆర్ చిత్రంలో హరీష్ రావు, జైరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ చూపిస్తున్నాడు. ఈ వెంకట్రామరెడ్డి సంబంధించినది మనం చూసినాం. వెంకట్రామరెడ్డి సారు మొన్న సభ పెట్టిండి ఏడనయ్యా చీకట్ల దంద లెక్క. అయితే 106 మంది సీసీలను వీళ్ళందరినీ పెట్టిండు కదా, కొంతమంది ఆఫీసర్లను పెట్టిండు, గ్రూప్లకు సంబంధించిన వీళ్ళను పెట్టేసిండు. పాపం వాళ్ళని ఇట్లా సస్పెండ్ చేసేసారు. అయ్యా మీరు చేయబట్టి వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, గిదా మీరు చేయాల్సిన ప్రచారం, గిదా మీరు ఈ గవర్నమెంట్ ఉద్యోగంలో ఒక ఆఫీసర్గా ఉన్నది, ఒక కలెక్టర్గా బాధ్యతలు మీరు చేయించి కలెక్టర్గా బాధ్యతలు మీరు నిర్వహించి ఇన్ని రోజులు మీరు ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో నేర్చుకున్నది గిదేనా? గవర్నమెంట్ ఉద్యోగులను సాటుగా సమావేశాలు పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు తాగబెట్టి తినబెట్టి మీరు చేసే సంస్కృతి గిదేనా అయ్యా వెంకట్రామరెడ్డి గారు? మరి ఈయన కలెక్టర్గా, సిద్దిపేట కలెక్టర్గా ఉన్నప్పుడు మరి చేసింది ఏం చేసిండయ్యా అక్కడ ఉన్న ప్రజలే చెప్తారు. మరి అక్కడికి పోతే మరి ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరి సిద్దిపేటకు సంబంధించి అయితే ఇక్కడ తోగుటా మండల్ అక్కడకు సంబంధించి మల్లన్న సాగర్ అని చెప్పేసి, తర్వాత సిద్దిపేటకు సంబంధించి రంగనాయక సాగర్ అని చెప్పేసి, సో ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఈయన ఎంత పూర్తి పనిచేసిండో అక్కడ ఉన్న ప్రజలకు తెలుస్తుంది. ఈ ప్రజలతోని ఏ విధంగా చెలగాటమాడింది అనేది ఇట్లా అక్కడ ప్రజలు చెప్తారయ్యా. తగిన తీర్పే చెప్తారు సార్కి ఎట్లాంటి అవకతవకలు జరిగినాయి, ప్రజలను ఏ విధంగా హింసించారు అనేది ఇట్లా ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగానే బుద్ధి చెప్తారు. కేసీఆర్కు ఈసీ నోటీసులు. సిరిసిల్లలో అయితే ఇక్కడ సిరిసిల్లలో చేసిన వ్యాఖ్యలపై 18లోగా వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆదేశం. అన్నదాతల కష్ట నష్టాలను తెలుసుకునేందుకు బస్సు యాత్రలు. అంటే 18 పార్టీ ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేయనున్న కేసీఆర్. అయితే మన సిరిసిల్ల అయితే చూసినాం కదా మనం మొన్న, ఇక అన్నాడు కదా లత్కోర్లు వీళ్ళు వాళ్ళని చెప్పేసి కదా. అయితే ఈసీలో సీరియస్ అయింది, వివరణ ఇవ్వాలి ఎందుకన్నా అని చెప్పేసి అన్నారు. అయితే ఇక శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు శిక్ష. అయితే వైకాపా ఎమ్మెల్సీ సహా 9 మందిపై 18 నెలలు జైలు శిక్ష. అయితే 1996లో నాటి కేసులో విశాఖ కోర్టు తీర్పు. నేరం చేసినట్లు నిరూపణ అయ్యిందని చెప్పేసి వెల్లడి. నిందితులందరికీ 3.78 లక్షల జరిమానా విధింపు. 2 బాధితులకు 1.5
5,0 లక్షల చొప్పున చెల్లించాలని చెప్పేసి ఆదేశం. అయితే అప్పీలకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత. లేదు కేసులకు సంబంధించట వీళ్ళకు 18 నెలలు జైలు శిక్ష 9 మందికి. అయితే ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్పై వేటు. ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం జగన్ ప్రభుత్వం మద్యం దోపిడీలో ఆయనదే ప్రధాన పాత్ర అన్నమాట. ఇదే సారు మరి జగన్ సారుకు సంబంధించి ఈయనట మద్య కేసులో దోపిడీ ప్రధాన అభ్యర్థి ఈయనట. పాత్ర ద్వారా ప్రధాన ఏది పాత్ర ఉన్న సారథి ఇదే ఈయనట. అయితే వేకు అనే పోలీస్ పంజా జగన్పై రాయి విసిరిన కేసులో బలవంతంగా అదుపులోకి బాలలు. ఇక హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు. శాశ్వత న్యాయమూర్తులుగా ఎవరయ్యా అంటే జస్టిస్ శ్రీనివాసరావు, జస్టిస్ రాజేశ్వరరావు. నెత్తురోడిన బస్తార్ ఛత్తీస్గఢ్లోని భారీ ఎన్కౌంటర్ 29 మంది మావోయిస్టులు మృతి. చెప్తాం కదా 29 మంది మావోయిస్టులు మృతి చెందిరు. అయితే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం మన బస్తార్లోని ఐజీపీ మన సుందరన్ రాజు, ఎస్పీ కళ్యాణ్ ఎలిసెల్లి వెల్లడి. బస్తార్ అడవుల్లో కంకెర జిల్లాలో చోటు బేటియా ప్రాంతంలో ఘటన. మన బేటియా ప్రాంతంలో ఘటన. మావోయిస్టులు సమావేశమయ్యారనే సమాచారంతో కూపింగ్ చేపట్టిన భద్రతా దళాలు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కొనసాగుతున్న ఎదురుకాల్పులు. మృతుల్లో ఏపీకి చెందిన అగ్రనేత అయితే సుగ్లలూరి చిన్నన్న అలియాస్ శంకర్రావు. ఈయనపై తలపై 25 లక్షల రివార్డు. 25 లక్షల రివార్డు ఇట్లా ఇచ్చిరట. అయితే ఈ మృతుల్లో ఏపీకి చెందిన అగ్రనేత ఆల్రెడీ చెప్పినాం కదా. అయితే 2 తెలంగాణ వాసులు కూడా గుర్తింపు. రాష్ట్రానికి చెందిన మరికొందరు కూడా మరణించే ఉంటారనే అనుమానాలు. 3 భద్రతా సిబ్బందికి గాయాలు. ఘటనా స్థలంలో 7 AK-47లు, 3 మన LMGలు, ఇతర ఆయుధాలు స్వాధీనం. అక్కడ ఘటనా స్థలంలో AK-47లట. అయితే ఒక AK-47లు 3 ఉన్నాయట, MGలు 3, 7 AK-47లు, 3 అయితే LMG అట. ఇంకోటి చూస్తే అయితే కలుషితాహారం ఘటనలో విద్యార్థి మృతి. 28 మందికి అస్తవ్యస్త. భువనగిరిలట. అయితే ఈ కలుషితాహారం వల్ల ఇట్లా అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ దొరికితే అక్కడ తింటే గిదే పరిస్థితి అయిపోతుంది. పిల్లలు జర జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రులు ఇట్లా జర చూస్తుండాలి. అయితే హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో శ్రీవాస్తవతో సహచరులు సంబరం. సివిల్స్లో తెలుగు తేజాలు. అయితే ఫలితాలు అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా పంచుకున్న అనన్యారెడ్డి. అయితే ఇక చెప్పినాం కదా మనం. టాప్ 3లో మహబూబ్నగర్ వాసి అనన్యారెడ్డి మొదటి 100లోని 4 ర్యాంకులు మనవులకే. సివిల్స్ 36 మంది ఎంపిక. అయితే విజేతల్లో రైతు, నిరుపేద కుటుంబ యువకులు. చెప్తున్నా కదయ్యా. అయితే చదువుకు అయితే ధనికులు, పేదోళ్ళు అనేది ఎవరు ఉండరయ్యా. గల్ఫ్ కార్మికులకు జీవిత బీమా. రాష్ట్ర రైతుల తరహాలోని ఆయా దేశాల ప్రతినిధులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. ప్రజాభవన్లో ప్రత్యేక వ్యవస్థ. అయితే టోల్ ఫ్రీ నంబర్. ఏజెంట్లకు చట్టబద్ధత ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ. కొన్నిసార్లు ఓటమి కూడా మంచి భవిష్యత్తుకు దోహదపడుతుందని చెప్పేసి వ్యాఖ్య. జీవన్ రెడ్డి కేంద్ర మంత్రి అవుతారని చెప్పేసి భావిస్తున్నట్టు వెళ్ళండి. అధికారంలోకి రాగానే గల్ఫ్ సమస్యలపై దృష్టి. చెప్తున్నాం కదా, కొన్ని ఓటములు ఇట్లా మనకు గెలుపుకు సహకరిస్తాయి అన్నట్టు. ఎందుకంటే మనిషి ఎప్పుడైనా ఓడిపోతేనే గెలిచే అవకాశం ఉంటుంది. వాస్తవంగా అది ఎవరికి నిదర్శనమైంది అంటే ఈ ప్రస్తుతం ఉన్న సీఎం రేవంత్ రెడ్డికే నిదర్శనమైంది. ఎందుకంటే ఆయన 2018లో కొడంగల్లో ఓడిపోయి 2019లో ఎంపీగా మళ్ళీ గెలిచిండు. అదే ఒక నిదర్శనం. ఇక ఇంకోటి ఇక ముందస్తు ఎమర్జెన్సీ పరాజయం, చోట ముచ్చట ఆల్రౌండర్. అయితే ఇదంతా సిబిఐ సునీత ఆడుతున్న డ్రామా. వివేక కేసులో సిబిఐ దర్యాప్తు. అయితే లోకాభవిష్టం. హత్య చేసినట్టు దస్తగిరే ఒప్పుకున్నాడు. వెంటనే ఎందుకు అరెస్ట్ చేయలేదు? అతని ముందస్తు బెయిల్ వచ్చేలా సిబిఐ సునీత సహకరించారు.
ఆపై అప్రూవర్ వ్యవహారాన్ని బయటకు వచ్చారు అప్రూవర్ వ్యవహారాన్ని బయటకు తెచ్చారు. అయితే ఇలా దస్తగిరి ప్రయోజనాన్ని కల్పించే వారికి కావాల్సిన పేర్లను అయితే చెప్పించారు. మీడియా సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వీళ్ళది వైఎస్ వివేకానందారెడ్డి కేసుకు సంబంధించి వీళ్ళది ఇంకా నడుస్తూనే ఉన్నాయా. ఇక పేదలపై బాణాల చంద్రబాబుకు 10 మంది మన సేనానులు, మీ గురి ఎవరిపైన, భీమవరం మేమంతా సిద్ధం సభలో సీఎం రేవంత్ రెడ్డి. సేనానులు అయితే ప్రజలకు అందుతున్న పథకాలు వ్యవస్థలపై బాణాల, నేను ఒక్కడినే కానీ ఒంటరి కాదు, నాతో తోడుగా పేదల సైన్యం, రాష్ట్రమంతటా కోట్ల హృదయాలు జగన్ కోరుకుంటున్నారు. అయితే రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయి. బాబుకు అభివృద్ధికి ఏం సంబంధం, అంతా సెల్ఫ్ డబ్బా, సింగపూర్ కట్టాడా, మైక్రోసాఫ్ట్ తెచ్చాడా, బుల్లెట్ ట్రైన్ తెచ్చాడా, కొత్త పోర్టులు, ఫిషింగ్ హార్స్టర్లు తెచ్చాడా, ఫిషింగ్ హార్బర్లు తెచ్చాడా, జిల్లాకు హైటెక్ సిటీ కనిపించిందా. అయితే బాబు రిపోర్ట్ అంతా బోగస్, మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మీరే చూడండి. అయితే కొంగ జపం ఎందుకని నిలదీస్తే నాపై శాపనార్థాలు, కోపంతో ఊగిపోతున్న దత్తపుత్రుడు కార్లు భార్యలు మాదిరిగా నియోజకవర్గాలను మారుస్తున్నాడు. అయితే నిన్ను మిగతా వాళ్ళను అయితే అనుసరిస్తే అక్కా చెల్లెళ్ళు బతుకులు ఏం కావాలి. అయితే ఇక బాగానే ఇక చంద్రబాబుకు సూటి ప్రశ్నలు వేసిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే ఇక నేను చేసే అభివృద్ధి పనులకు మీరు చూసి నాపై ఇలాంటి చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇట్లా అంటున్నాడు. అంటే ఇక రేవంత్ ఖచ్చితంగా బీజేపీలోకి జంప్, వీళ్ళు అంటున్నారా. ఆయన గంత మంచిగా ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు, మంచిగానే ఉన్నది. వీళ్ళు డబ్బా కొట్టుకుంటూ వీళ్ళు కొడుతున్నారు. కేటీఆర్ అంటాడు బీజేపీలోకి జంప్ అట. కాంగ్రెస్ మనిషా, బీజేపీ మనిషా, ఆ పార్టీ నాయకులే చెప్పాలి. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో మార్పులు, రాష్ట్రానికి పైసా పనిచేయని బీజేపీని పండబెట్టి తొక్కుదాం. ఇక ఈయన భాష ఇట్లా మార్చుకోవాలి. గీ భాషలు పండబెట్టి తొక్కుతాం నిలబడి ఇప్పుడు ఈయనకదే ఉన్నది భాష, అయితే సార్ కదే ఉన్నది. వీళ్ళు ఇంకా మారరయ్యా. వీళ్ళు ఇక ఎలక్షన్ కమిషన్ ఇట్లా ఈసీ అయింది. ఇక వీళ్ళు మాట్లాడే మాటలు ఈ సమాజానికి ఏం నేర్పిస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే పండబెట్టి తొక్కుతామట. జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు అయితే డిలిమిటేషన్లో నష్టం చేసే ప్రయత్నాలు. తెలంగాణ లోక్సభ సీట్లు తగ్గకుండా మాట్లాడాలంటే అయితే బీఆర్ఎస్ ఉండాలి. బీఆర్ఎస్ ఆదిలాబాద్ సమావేశంలో కేటీఆర్ ఉండాలి. 700 గాడున్నది. మీ మాటలు నమ్మే పరిస్థితి ఏమైనా ఉన్నదా? ఆయన కేటీఆర్ గారు తొక్కుతారట, ఏమో చేస్తారట. ఇక ఆయన తండ్రి ఏమో గట్ల మాట్లాడతాడు, కొడుకేమో గిట్ల మాట్లాడు. అయ్యా తెలంగాణ ప్రజలారా చూడుండ్రి. అయితే ఇంకోటి ఏంటంటే ఏడాదిలో సర్కార్ పతనం, నారాయణపేట సభలో సీఎం భయం చూస్తే అలాగే అనిపిస్తోంది. సుల్తాన్పూర్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రజలు ప్రభుత్వంపై తిరగబడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు పార్టీ మారుతారో తెలియదు. ఆ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ వచ్చేలా లేవు. అయితే బీఆర్ఎస్ పాలనలో ప్రజలు రైతులను కాపాడుకున్నాం, తెలంగాణను సాధించుకున్నట్లుగానే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెస్తా, హామీలు నెరవేరాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు చురుకు పెట్టాలి. బీజేపీ అక్కరకు రాని చుట్టం, ఆ పార్టీకి ఓటేస్తే మంజురాలను వేసినట్లు. మరి మీకేస్తే ఎలా పోతుందా ఓటు? అయితే ఏంటంట కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి పోతాడట. ఆ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు వస్తాయట. ప్రజలను మేమే ఆదుకున్నాం, దేశంలో మాకంటే ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరని చెప్పేసి అంటాడు. ఇంకోటి ఏంటంటే తెలంగాణను సాధించుకున్నట్టే మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెస్తా. సారు మీరు ఎంత పూర్తి చేస్తారో ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో మీ పార్టీ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారో చూసేస్తాం. కాంగ్రెస్ కు సురుకు పెట్టాలంటాడు బీజేపీ, అక్కరక్కరాన్ని చుట్టమాట. బీజేపీకి ఓటేస్తారట. మంజీరా నది
నదిలో వేసినట్టు. మరి మీ మీ పార్టీకి ఓటేస్తే ఏడా ఇక మూసీ నదిని మేము వేస్తామన్నాం కదా, మరి గన్ను వేస్తారా మరి చూడాలి. మరి ఎన్ని వేస్తారో చూడాలి. సారు ఇక మన కేసీఆర్ సార్కు జర మంచిగా రుచి చూపించారయ్యా. మీరు తెలంగాణ ప్రజలు